అరే కార్తీక్ గడ్రా. రే కార్తిక్ ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నాము? మూడేం బాగాలేదు, మళ్ళీ కలిసినప్పుడు చెప్తా. ఆ రోజు అలా మెసేజ్ పెట్టుకుని ఉంటే బాగుండేదిరా. అవునరా, ఆ రోజు అలా జరగకుండా ఉంటే అందరం కలిసి ఉండేవాళ్ళం. హలో, ఎక్కడ్రా? బయటికి వెళ్దాం రారా. రారా చెప్తాను. యాదవులకు మాత్రం చెప్పక, మళ్ళీ ఏదో పెంట పెట్టుకుంటారు. సరే త్వరగా రా. ఎంతసేపు రావడానికి? ఆన్ చేసి రావడం లేట్ అయిందిరా. ఆ ఎనవాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదుగా? అలా ఎవరికి ఫోన్ చేయలేదు. వెళ్ళిపోదాం కదా. బండికి ఇంకేనా కదా. యారా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఏం లేదురా, ఇక్కడికి వెళ్తున్నాం. సరే నేను వస్తాను. కర్మరా బాబు. ఏమైందిరా? ఏం లేదు. సరే రే ఇక్కడ ఆగుదాం. అరే ఏమంత ఆగుదాం. దీనిగారా తీసుకొచ్చింది నువ్వు? సరే లైట్ తీసుకో. ఎక్కడికైనా ప్లాన్ ఏంట్రా? సరే చెయ్యండి. అలాగైతే బీచ్కి వెళ్దాంరా. ఇక్కడ ఎలాగో ఎండలు కాబట్టి, వేడిగా ఉంది కాబట్టి అక్కడైతే చల్లగా ఉండొచ్చు. సరే కానీ ఎంత అవుతారు? అరే వంశీ గారిని కూడా పిలుద్దాంరా. ఫోన్ చేద్దాం, మర్చిపోయాను. అరే నా బిస్కెట్ ఏది? నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో. నువ్వేనా తాగుతావా? హలో వంశీ, ఎక్కడున్నామా? మావా అది బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, మన స్పాట్కి వచ్చే. అరే నాకు రే. ఏ బిస్కెట్ అయిపోయిందా? అక్కడికే. సరేనా? ఇదిగో తీసుకోరా. వస్తాడండి బయటికి. థ్యాంక్స్ రా. అరే వంశీ కూడా ఫోన్ చేద్దాం. అవునా? సరే మాట్లాడు. సర్లే కానీ ఎదురున్న పూరి బాగుంది. ఎక్కడ్రా? ఏది? వెళ్ళిపోయింది. సర్లే వచ్చేస్తున్నాం. హలో వంశీ, చెప్పరా. బయలుదేరా. ఉంది కదా. బాగుంది బాగుంది. హలో ఓకేరా. ఏమన్నాడు? ఏమైందిరా? వాడిని తీరమ్మంటున్నారా? సరే పదా. లాగ్ చేస్తావేంట్రా, త్వరగా ఎక్కడా బాబు. మామా రేపు పొద్దున బయటికి వెళ్దాం. ఎక్కడికి? రెడీ అయ్యి ఉండు, రేపు పొద్దున బయటికి వెళ్దాం. ఓకే బాయ్. ఎలా సిగరెట్ ఏంట్రా బాబు, ఇంకా రావట్లేదు. ఆడుతో అదో సావు అయిపోయిందిరా. వచ్చాడు చూడు. అందరం కలిసి బీచ్కి వెళ్దాం ప్లాన్ చేసాం. నువ్వు కూడా వస్తే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. అరే బట్టలేం వద్దులే, అక్కడ ఎలాగో ఏం వేసుకోంగా. మామా టైం అయిపోయిందిరా, ఇక్కడే లేట్ అయిపోయింది, త్వరగా వెళ్దాం పదండి. అదేంట్రా మామ, నెగుడు ప్లాన్ చేస్తే నువ్వు రానంటావు. అరే చాలా రోజులైందిరా కలిసి, ఏంట్రా ఇలా చేస్తావు నువ్వు కూడా? ఈసారికి ఇలా కానిచ్చాను రా, తర్వాత చూద్దాం. ఏమైనా ఆఫర్ అయితే చూద్దాం. అందుకే వాడికి ఫోన్ చేయను అనేది. ప్రతిసారి ఇలాగే హ్యాండ్ ఎత్తా ఉంటాడు. ఈసారి నువ్వు చేయమంటేనే చేసావు వాడికి ఫోను. అరే ఆడెవరో నా పిల్లవా చెప్పు. అయినా ఆడ వెనకాల తిరుగుతానంటే నేను. అయినా నువ్వు వద్దని చెప్పాలిగా ముందే.
ఎందుకురా మనలో మన గొడవలో మన అన్న పదండి. లేదురా ఆడికి ఎలాగైనా గుణపడడం చెప్పాల్సిందే. ఏమైనా ఉందా ఐడియాలు మరి నీ దగ్గర? ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి వాడితో ఆడుకుందాం. వాడు ఎందుకు బయటికి రాడో చూద్దాం. బాగుందిరా, ఆడేసుకుందాం. చెప్పు. ఆడేసుకుందాం. ఇంక నుంచి రేపటి నుంచి మొదలెడదాం ఇంక సంగతి. ఓకే రా. పదా. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తానంట. వేరే ఏదైనా చెప్పండి. శ్రావస్ ఎలాగుందా? బాగానే ఉందిరా, అదే పెట్టేద్దాం. సరే ఏదో ఒకటి పెట్టు. ఇలాంటి దానికి నన్ను ఎందుకు అడగడం? సర్లే క్రియేట్ చేస్తున్నాను. త్వరగా రిక్వెస్ట్ పెట్టు మరి. పెడుతున్నా. అరే బిస్కెట్ ఇరా. ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఫేక్ అకౌంట్ అయింది. వాడేంట్రా మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. ఇలాగైతే నమ్మడం మావా. ఒక అమ్మాయి ఫోటోని స్టోరీలో పెడితే దాన్ని చూసి రియల్ అనుకుని మెసేజ్ కూడా రిప్లై ఇస్తాడు. నిజమే. ఒక అమ్మాయి ఫోటో కావాలి. ఈ అమ్మాయి ఫోటో బాగుందిరా. పెట్టేశాను రా, అయిపోయింది. స్టోరీ పెట్టినట్టు ఉందంటే ఒరిజినల్ అకౌంటా ఫేక్ అకౌంట్ అనుకున్నాను. సరే ఫాలో కొడదాం. హాయ్. ఆ పేరు ఎందుకు చెప్పారా? వేరే పేరు చెప్పచ్చు కదరా. ఆ పేరైతే వాడు కనెక్ట్ అవుతాడని చెప్పాను రా. అరే మరీ దారుణంగా గాజులు వేసుకుని చేస్తున్నావు ఏంటి? మంచి ఫీల్ అవుతుంది మావా. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వీడి దగ్గర నుంచి. మరీ చేస్తున్నాడు. అరే నా బిస్కెట్ పెట్టేది. నా దగ్గర ఉంది. ఎప్పుడు చూడు బిస్కెట్ బిస్కెట్ అంటానే ఉంటావు. ఇక తీసుకో. దీని వాల్యూ నీకేం తెలుసురా? ఇన్ని బిస్కెట్లు తిని ఎలా బతుకుతున్నావురా? అదంతే. అరే వంశీ గడ్రా. అరే వంశీ. వంశీ. అరే వంశీ. ఎరా కలర్ ఎక్కడది? కోయట నుంచి మా నాన్న పంపించాడు రా. ఏయ్ రే మీకు కూడా చెప్పాలి. ఏంటిది? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. పేరేంటి? స్రవంతి. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదురా, నువ్వు కూడా లోలో పడ్డావు ఏంటా అని. అలా కాదురా, జెన్యున్గా కనిపించిందిరా. కేరింగ్గా మాట్లాడుతుంది, అర్థం చేసుకుంటుందిరా. ఒకసారి ఆలోచించుకో మరి. అంటే అమ్మాయి మళ్ళీ దొరకదురా నాకు. ఒకసారి ఆలోచించుకో. అమ్మ ప్రేమకు దూరం అయ్యా కదరా. ఇప్పుడు అమ్మ ప్రేమ తనలో చూసుకుంటున్నా. సరే రైతే ఉంటా, వెళ్ళొస్తా. రేమో ఆడు బాగా సీరియస్ అయిపోతున్నాడు రా. ఇదంతా అబద్ధం తెలిస్తే, మనం చేసామని తెలిస్తే ఒకసారి ఆలోచించు. సరేరా, కార్తీక్ గడి చెప్దాం ఆపేమని. అరే కార్తీక్ అడ్రా. అరే కార్తీక్. ఏమైందిరా? రే వంశీగడ బాగా సీరియస్ తీసుకుంటున్నాడు రా.
ఆపేదోరా ఇంకా. సరే అయితే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సరేనా? సరే. సరే వెళ్తున్నా. ఏమైందిరా? రమ్మి నాతో మాట్లాడట్లేదురా, మెసేజ్ కూడా రిప్లై అవ్వట్లేదు. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిరా, ఆమె కాకపోతే ఇంకో అమ్మాయిలరా. ఊళ్ళో వాళ్ళు ఎవరొద్దురా, నాకు ఈఎంఐ కావాలి. మళ్ళీ తనకు ఒకసారి కాల్ చేస్తా. ఎవర్రా కాల్ చేసింది? గ్రూప్ కాల్ రా. అమ్మని దొరికేస్తాను రేడికి. ఎన్ని రోజులు మెసేజ్ చేస్తూ మాట్లాడింది మీరేరా? మామా అది కాదురా. నేనేం చేశారా మీకు? నా ఫీలింగ్స్ ఆడుకున్నారు కదరా. మీరు ఇలా చేసేంత తప్పు నేనేం చేశాను రా? ఆ రోజు నువ్వు బీచ్ పిలిచినా రాలేదు కదరా, మా అందరికి కోపం వచ్చింది. నువ్వు చాలాసార్లు ట్రిప్కి కూడా హ్యాండ్ ఇచ్చావురా, అందుకే నీతో సరదా అలా ఆడుకుందామని అలా చేసాంరా. నిన్ను బాధ పెట్టదని కాదురా. చాలరా, ఇంకేం చెప్పకండి. పాప బాగా హట్ అయినట్టున్నాడు రా. మరి ఎవడా? అవును మామ, చాలా బాధ పెట్టేశారా, సారీ చెప్తారా ఆడికి. పాపరా వాడు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నాడు. వెళ్దాం పదండి. ఏం మాట్లాడుకుని నిలబడరా పాపం. అరే హరి, పిలవరా, నేను పిలిచినా రాడు, నా మీద కోపంగా ఉండి ఉంటాడు. సరే ఉండండి, నేను పిలుచుకుని వస్తా. అని బిస్కెట్ తినద్దని చెప్పు. అరే, నీకే చెప్తా. తిట్టినా సరే అలా తింటూనే ఉన్నాడు వీడు. సారీ రా మామ, నేను ఫీల్ అవుతావు అనుకోలేదు మామ. సారీ రా మామ. సారీ చెప్పినంత మాత్రం జరిగింది మర్చిపోలేను కదరా. మీరు ఇలా చేసేంత తప్పు నేనేం చేశాను రా? నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదురా నేను. యాబరా నువ్వు. మో బిస్కెట్ బాగుంది. నువ్వు నీ బిస్కెట్లు దొంగ పక్కకే. సరే మరి, ఏ చేయడం వచ్చి ఉంటా మరి. దండ్రా. అరే హరి, రేపు ఒకసారి రండిరా అందరూ. సారీ రా మామ. పర్లేదులే మావా, ఎన్నిసార్లు చెప్తావురా? రండి మావా, వెళ్దాం.